16 ఏళ్ల కుర్రాడతను చూడగానే ఆకట్టుకునే రంగు అతనికి లేదు. ఆకర్షించే కటౌట్ అతనిది కాదు. అసలు నటనంటే ఏంటో తెలియదు. పైగా చాలా సిగ్గు. మరి ఎవరైనా అలాంటి వ్యక్తుల్లో నటుని గుర్తిస్తారా? అతను స్టార్ హీరో అవుతాడని ఊహిస్తారా? నాటి 16 ఏళ్ల యువకుడే నేటి తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన ధనుష్. అతనిలో నటుడు స్టార్ అవుతాడని ముందుగా గుర్తించింది తన తండ్రే. ఈ సందర్భంగా ఆ ప్రస్థానాన్ని చూద్దాం. చిత్ర పరిశ్రమలోకి ఇష్టం లేకుండానే ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. 1983 జూలై 28న మద్రాసులో జన్మించారు. ధనుష్కి ఇద్దరు సోదరీమణులు, ఒక అన్నయ్య ఉన్నారు. 7G బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రాల దర్శకుడు సెల్వా రాఘవనే ధనుష్ సోదరుడు. తెలుగువారికి శ్రీ రాఘవగా పరిచయమయ్యారాయన. ఒకానొక సమయంలో 6 సభ్యులతో కుటుంబాన్ని పోషించటం చాలా కష్టంగా ఉండేది ధనుష్ తండ్రి కస్తూరి రాజాకి. మద్రాసులోని మారుమూల ప్రాంతానికి చెందిన ఆయనకు కథలు రాయడం అంటే మహా ఇష్టం. అదే అలవాటుగా మారి కొన్నాళ్లకు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి తర్వాత దర్శకుడయ్యారు. నిర్మాత, సంగీత దర్శకుడిగాను కాలీవుడ్లో తనదైన ముద్ర వేశారు. అలాంటి వ్యక్తికి ఎవరిలో ఏ ప్రతిభ దాగుద్దో తెలియదా? పైగా కన్న కొడుకు. అందుకే నాకు నటనంటే ఇష్టం లేదు అని ధనుష్ మొత్తుకున్నా వినకుండా బలవంతంగా హీరోని చేశారు. ఆయనే దర్శకత్వం వహించారు. ఆ సినిమానే తుళ్ళువదో ఇలమై. 2002 మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆ చిత్రం. అసలు కథ అప్పుడే మొదలైంది. సినిమా సూపర్ డూపర్ హిట్. కానీ హీరో బాగోలేడు, అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అనే విమర్శలు గుప్పించారు సినిమా చూసిన వాళ్ళంతా. దాంతో ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే తిరిగి పొందాలనుకునే ఆలోచనతో రెండో సినిమాని కసిగా చేశాడు. కాదల్ కొండేయున్ పేరుతో ధనుష్ సోదరుడు సెల్వా రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదే చిత్రాన్ని అల్లరి నరేష్ హీరోగా, తెలుగులో నేనుగా రూపొందించారు. ఈ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమని ఆకర్షించాడు ధనుష్. తర్వాత వస్తున్న విజయాల్ని చూసి నాన్న తీసుకున్న నిర్ణయం సరైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని ఓ సందర్భంలో అన్నారు ధనుష్. అన్నయ్య నేర్పిన పాఠాలు. తొలి 2 సినిమాలకి చాలా ఇబ్బంది పడ్డారు ధనుష్. ఆయన నుంచి మంచి నటనను రాబట్టుకునేందుకు వాళ్ళ అన్నయ్య సెల్వా రాఘవన్ ఒక్కోసారి ధనుష్ను కొట్టేవారట. అన్నయ్య ఆ రోజు అలా తిట్టి కొట్టడం వల్లే ఈరోజు నా సినిమాలకు అభిమానులు టికెట్లు తీస్తున్నారు అని తన అన్నయ్యపై ప్రేమని కురిపించారు ధనుష్. రెండో సినిమా ప్రేమకు పునాది. తన రెండో సినిమా విడుదల సమయంలో ఐశ్వర్య ధనుష్ని ఇంటర్వ్యూ చేశారు. మెల్లగా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. తర్వాత అది ప్రేమగా మారింది. ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి. అప్పటి నుంచి ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ అల్లుడిగా మారారు ధనుష్. ఈ దంపతులకి 2 తనయులు. వాళ్ళే ధనుష్కి బెస్ట్ ఫ్రెండ్స్. అయితే ఇటీవల పరస్పర అంగీకారంతో ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు. కాలీవుడ్ టు హాలీవుడ్ వయా బాలీవుడ్. నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ కాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్లోనూ అభిమానులని సంపాదించుకున్నారు ఆయన. రాంఛనా చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి షమితాబ్తో ప్రశంసలు అందుకున్నారు. ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ ఆయన నటించిన తొలి ఆంగ్ల చిత్రం. ధనుష్ కీలక పాత్ర పోషించిన మరో హాలీవుడ్ మూవీ ది గ్రే మ్యాన్ నెట్ఫ్లిక్స్లో సందడి చేస్తోంది. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారికి పరిచయమైన ధనుష్ రఘువరన్ బీటెక్ చిత్రంతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. సర్ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని నేరుగా పలకరించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమా చేశాడు. మరికొన్ని కోణాలు. ధనుష్ నటుడు మాత్రమే కాదు.
ఆయనలో దర్శకుడు, నిర్మాత, గాయకుడు, గేయ రచయిత, కథా రచయిత ఉన్నారు. కెరీర్ ప్రారంభంలో ఆయన రాసి ఆలపించిన వై దిస్ కొలవరెడ్డి ప్రపంచాన్ని ఎంతగా ఊపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 5 నిమిషాల్లో ఆ పాటను రాశాడు ధనుష్. చదువుకి అక్కడితో ఫుల్ స్టాప్. 10వ తరగతి వరకు బాగానే చదివాను. +1 అంటే ఇంటర్మీడియట్లో ఫస్ట్ లవ్ పుట్టింది, చదువు అటకెక్కింది అని ఓ సందర్భంలో చెప్పారు ధనుష్. తొలి ప్రేమ ఎవరికైనా మధుర జ్ఞాపకమే కదా, ఫోకస్ అంతా తన మీదే పెట్టాను. కాల్స్, లెటర్స్, ఈమెయిల్స్ అదే పనిలో ఉండేవాణ్ణి. అలా +1 పూర్తవక ముందే నటుడయ్యాను అని తన మనసులో మాట పంచుకున్నారు. అప్పటికి ధనుష్కి 16 ఏళ్ళు. ధనుష్ నమ్మేది ఇదే, పనే దైవం. అవకాశాలు ఎప్పుడూ రావు, వచ్చినప్పుడు నిజాయితీతో కష్టపడి పనిచేయాలంటారు. రూపం ముఖ్యం కాదు, ప్రతిభ ముఖ్యమనే మాటని బాగా నమ్ముతారు. ధనుష్ ప్రత్యేకత ఇది. తన తండ్రి, తన సోదరుడు ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో నటించారు. ఒకే కుటుంబంలో ఇంతమంది దర్శకులు ఉండటం ఒక విశేషమైతే అందరితోనూ పనిచేయటం ధనుష్కి దక్కిన అరుదైన గౌరవం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఉన్నవారిలో ధనుష్ ఒకరు. తమిళ హీరో ధనుష్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ హీరోకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కొన్నాళ్ళ క్రితం ధనుష్కి నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్బై మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ధనుష్. ఇటీవల డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరా సినిమాతో హిట్ అందుకున్నారు. ఇందులో బిచ్చగాడి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేశారు. అంతకుముందు సర్ సినిమాతో తెలుగు సినిమా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ మూవీతోనే జనాలకు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం తమిళంలో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్ మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతున్నారట. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ధనుష్ తెలుగులో మరో మూవీ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడు ముచ్చటగా 3వ తెలుగు సినిమాకు ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం తెలుగు డైరెక్టర్ వేణు ఉడుగుల చెప్పిన కథ ధనుష్కు నచ్చిందని, దీంతో ఆ సినిమా చేసేందుకు రెడీ అని చెప్పారట. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. డైరెక్టర్ వేణు ఉడుగుల సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నీది నాది ఒకే కథ, విరాట పర్వం చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. చాలా కాలంగా సైలెంట్గా ఉన్న ఆయన ఇప్పుడు ధనుష్తో ఓ సినిమా చేయబోతున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ధనుష్ హీరోగా చేసిన మారీ 2 సినిమాలో సాయి పల్లవి నటించిన ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఒకవైపు తెలుగు ఫిల్మ్స్ చేస్తూనే మరోవైపు తమిళ్లో కూడా విపరీతంగా సినిమాలు చేయటం మొదలుపెట్టింది సాయి పల్లవి. తర్వాత కాలంలో లేడీ పవర్ స్టార్ అనే గుర్తింపు కూడా సాధించుకుంది. మరోసారి ధనుష్తో పాటు హీరోయిన్గా కనిపించనుంది సాయి పల్లవి. మారీ సెల్వరాజ్ ధనుష్తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో ధనుష్ సరసన సాయి పల్లవిను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ధనుష్ రెండో మూవీ పెరియారుం పెరుమాల్ అనే సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు మారీ సెల్వరాజ్. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. చాలా మందికి విపరీతంగా కనెక్ట్ అయింది. ఆ సినిమా తర్వాత ధనుష్ హీరోగా కర్ణన్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. మళ్ళీ దర్శకుడిగా మారీకి అవకాశం ఇచ్చాడు ధనుష్. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.